నా మాట ఇది కూడా వినండి. గొర్రెపిల్ల రక్తము ద్వారా, దేవుని శక్తి ద్వారా వారు విడిపించబడ్డారా? ఇజ్రాయేలు యొక్క స్వకార్యాల వల్ల విడిపించబడ్డారా? బాగా వినాలి. ఫరో చేతిలో నుండి, ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తము ఎందరి విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడ్డారా? వారి యొక్క స్వకార్యముల వలన రక్షించబడ్డారా? గుర్తు చేయండి. గొర్రెపిల్ల రక్తమందరి విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని శక్తి ద్వారా ప్రవేశించబడ్డారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయేలు అతిశయించడానికి ఏమీ లేదు, ఏ కారణం లేదు. అందుకే చివరి కార్యంలో మోషే పని కూడా లేదు. 9 తెగుళ్ళు మోషే పని ఉంది, కానీ చివరి దాంట్లో మోషే పని కూడా లేదు. అంటే మానవుని యొక్క విమోచన కార్యంలో అంత పని ఎవరిది? దేవునిదే. దేవుడికి మహిమ కలుగును గాక. మానవ విమోచన కార్యంలో మహిమంతా ఎవరికి వెళ్ళాలి? ఎవరికి వెళ్ళడానికి లేదు. ఆఖరికి దైవజనుడికి కూడా వెళ్ళడానికి లేదు. మానవుని విమోచన కార్యంలో, మానవుని రక్షణ కార్యంలో 100% మహిమ ఎవరికి వెళ్ళాలి? గొర్రెపిల్ల రక్తానికే వెళ్ళాలి, దేవుని శక్తికే వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇశ్రాయేలు విమోచనలో ఏ నరమాత్రుని యొక్క ప్రమేయం లేకుండా అంతా కూడా ఎవరు చూసుకున్నారు? దేవుని శక్తి. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, ఇదే చరిత్ర మన రక్షణ కార్యక్రమంలో కూడా మీరు కనులారా చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తీయగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి తీసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మీరు తీసి వివేపెట్టిన కాడే. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసి యొక్క రక్షణ గురించి కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఒక విశ్వాసి రక్షించబడడానికి కారణము, ఆధారం ఏంటి? అక్కడ ఏం చెప్తుందంటే, విశ్వాసము వలనను దేవుని కృప వలన మీరు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. అంటే ఇక్కడ మనిషి అతిశయించడానికి ఏమీ లేదు. విశ్వాసం దేని మీద? యేసు రక్తము మీద. దేని మీద? దేవుని శక్తి మీద. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కూడా ఇదే చెప్పింది. యేసు క్రీస్తు మన పాపముల విషయమే మృతి చెందాడని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడని ఏం చేయాలి? విశ్వసించాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి. రెండవది, ఆయన దేవుడు మృతుల నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసించాలి. అంటే ఇక్కడ కూడా ఏంటి? యేసు క్రీస్తు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడని, ఆయన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణని నువ్వు విశ్వసించాలి. యేసు రక్తం. రెండోదేంటి? దేవుని శక్తి. యేసు అనగా ఎవరు? రాత్రి మనం ఏం చెప్పుకున్నాం? లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్పుకున్నాం. ఆ గొర్రెపిల్ల యొక్క లోక పాపమును మోసుకొని పోయిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తమందలి విశ్వాసం మనం నోటితో ఒప్పుకోవాలి. రెండవది, ఆ గొర్రెపిల్ల రక్తం వల్లే ఇశ్రాయేలు బయటకు వచ్చారని చెప్పగలరా? వాళ్ళ బాయ్ మీరు ఎలా బయటకు వచ్చారు? ఆ రాత్రి ఏం జరిగింది? ఇవాళ పాటలో దేవుడు కండిషన్ పెడతాడు. ఎట్లా బయటకు వచ్చారు మీరు? మా కొరకు ఒక గొర్రె పిల్లని మేము వధించాం. దేవుడు చెప్పాడు గొర్రెపిల్లను వధించమన్నాడు. ఆ గొర్రెపిల్లని మేము వధించాం. వధించిన తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధకాలకు పూసుకున్నాం. తర్వాత ఏం చేశారు? ఆ వధించిన గొర్రెను అగ్నిలో కాల్చాం.
అగ్నిలో కాల్చాం. అగ్ని అనగా ఉడికించకూడదు, నీళ్లు చేర్చకూడదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వేం చేయాలి? మరి ఆ గొర్రె పిల్లని కాల్చాలి. కాల్చడం అంటే ఏంటి? ఇది దేవుని తీర్పుకు గుర్తు. ఏంటి? పచ్చ మాంసమేమో పాపము ఇష్టమైన మానవుని యొక్క పాపమునకు గుర్తుగా ఉంటే, పాప జీవితానికి సాదృశ్యంగా ఉంటే, ఆ పచ్చి మాంసాన్ని ఏం చేయాలన్నాడు? కాల్చమన్నాడు. కాల్చడం అంటే ఏంటి? అగ్ని మంటలు ఆ మాంసం మీదకి వచ్చినప్పుడు మాంసం ఏమైంది? ఉడిగిపోయింది. అంటే తీర్పు. దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తండ్రి యొక్క కోపం, ఉగ్రతం కూడిన అగ్ని చేత ఆయన కూడా ఏం చేయబడ్డాడు? కాల్చబడ్డాడు. ఎవరి కోసం? కాబట్టి మేమేం చేశామంటే ఆ గొర్రె పిల్లలు మా ఇంట్లో అగ్ని చేత కాల్చాం. అగ్ని చేత ఏం చేశాం? కాల్చాం. అగ్ని చేత కాల్చడం అంటే ఏంటి? మన పాపములకు ప్రాయశ్చిత్తం, మన పాపములకు తీర్పు. మోషే గారు ఏం చెప్పండి? ఏం చేయటం అంటే? అగ్నితో కాల్చడం అంటే. దేవుడికి స్తోత్రం. తర్వాత ఏం చేశామంటే చక్కగా పులియని రొట్టెలు పక్కన పెట్టుకుని, ఏంటివి పులియని రొట్టెలు అంటే ఏంటి? పులియని స్థితి. పులిసిన స్థితి అంటే పాపము ఇష్టమైన స్థితి. పులియని స్థితి అంటే ఏంటి? పరిశుద్ధమైన స్థితి. పులిసిన పిండి పరిశుద్ధ గ్రంథములో పాపమునకు సూచన. పులిసిన పిండి అపవిత్ర బోధకు సూచన. పులిసిన పిండి తప్పుడు బోధకు సూచన. మరి పులియని పిండి పరిశుద్ధ జీవితమునకు సూచన. ఏంటి? పులియని పిండి పరిశుద్ధ జీవితమునకు సూచన. అక్కడ పులిసినది ఏది ఉండకూడదు ఇంట్లో. కాబట్టి పులియని రొట్టెతో, ఆ పులియని రొట్టె అనగా ఏంటి? పరిశుద్ధమైన స్థితితో ఏం చేశారు? ఇంకా చేదు కూరలతో మీరు తిన్నాం. ఏమిటి చేదు కూరలు అనగా? దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ గతకాలం అంతా ఎలా ఉంది? ఇజ్రాయేల్ గతకాలం 430 ఏళ్ళు ఎలా ఉంది? ఇజ్రాయేల్ గతకాలం అంత చేదు అనుభవం. అంతా ఏంటి? చేదు అనుభవం, బాధాకరమైన స్థితి. కనుక ఆ చేదు అనుభవాన్ని, ఆ చేదు కూరలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? మాటలు వింటున్నారా? మీకు మీరే నవ్వుకుంటున్నారు. అర్థమవుతుందా? పాట ఏమన్నా కొత్తగా ఉందా? మీరు అర్థం చేసుకోవాలి. ఇది మన పాఠమే, ఇది మన జీవితమే, మన ప్రాణప్రియుని పెళ్లి కుమారుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగమే. కాబట్టి ఆ రాత్రి వాళ్ళు ఏం తిన్నారు? చేదు కూరలతో. ఎవరికైనా ఇష్టమా చేదు కూరలో? మరి కాకరకాయ తినరా? బంగాళా తినేస్తారు. కాబట్టి చేదు కూరలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే వారికి ఒకప్పుడు వారి జీవితం చేదు. అయితే ఈ రోజు కాల్చిన మాంసంతో, చేదు కూరలతో, పులియని రొట్టెలతో ఆ రాత్రి వారు ఏం చేస్తున్నారు? లోపల బిందు చేస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అట్లాగే ప్రభు చెప్పారు, నడుము పట్టుకొని, చెప్పులు తొడుగుకొని, చేత కర్ర పట్టుకొని ప్రతి వాడు కూడా నిలబడే తినాలి. ఎట్ట తినాలి? దేనికి? రెడీ అని దేవుడు చెప్పగానే చెప్పా కదా మీకు. సిద్ధం, యుద్ధం. యుద్ధం ఫస్ట్ ఏంటి? యుద్ధం. రెండోదండి సిద్ధం. మూడోదండి ఈ 12వ అధ్యాయంలో దేవుడు అదే చేశాడు. రాత్రి దేవుడు యుద్ధం ప్రారంభించాడు. ఇజ్రాయేల్ గొర్రెపిల్ల విందుతో సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు చెప్తాడో ఆ మాట కొరకు వారు కనిపెట్టుకుని ఏం చేయాలి? ఏ కూరలతో? చేదు కూరలతో, పులియని రొట్టెతో, కాల్చిన మాంసమును తింటూ, నడుము పట్టుకొని, చేత కర్ర పట్టుకొని, చెప్పులు తొడుగుకొని ఏం చేయాలి? దేవుడు అనుగ్రహించబోయే రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. కూర్చున్నాక ఏమైంది? ఆలస్యం అయిపోతే, తొడుగైపోతే వెనకబడిపోతాం. అంటే దేవుని విమోచన కార్యానికి ఓ యవన పిల్లలారా ఏం చేయాలి? బాప్తిజం అంటే చూద్దాంలే, సంస్కారం అంటే చూద్దాంలే, రక్షణ కార్యక్రమం అంటే చూద్దాంలే అని అనుకున్నారు అనుకోండి, దేవుడు కార్యం తొడుగు చేయకూడదు.
దైవ కార్యం ఎప్పుడు రక్షించబడడానికి తడుగు చేయకూడదు. చూడండి, ప్రమాదం నుండి తప్పించుకునే అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే చేద్దాం వచ్చా మరి ఏం చేయాలి? రైట్, ఇది రాత్రి చరిత్ర. ఇప్పుడు ఏమైంది? ఆ రాత్రి విందయింది. మధ్యరథ సంహారకుడు వచ్చాడు. మరణ దోత ఐగుప్తీయులకు హతం చేసింది, ఇశ్రాయేలును బ్రతికించింది. తెల్లారుతుంది. దేవుడు చెప్పాడు గో. దేవుడు చెప్పాడు, ప్రజలు చెప్పాడు, ప్రజలు వచ్చి చెప్పారు. ఫరో వచ్చి చెప్పాడు, బాబు మీకు దండం, దయచేసి మా ఊళ్ళో మీరు ఉండదు, మీరు వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళండి. అప్పటికి దేవుడు ఎలా ఉండమన్నాడు? వెళ్ళని చేతిలో కర్ర పట్టుకుని, కర్రగా దేవుని వాగ్దానము, నడుము కట్టుకుని చేతులకు సిద్ధమనే మనసు కలిగి యజమన్నాడు. రైట్, ఇక బయలుదేరారయ్యా. ప్రయాణం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఇందాక దాకా ఇజ్రాయేల్ ఎవరు? ఇక్కడే చెప్పా కదా. ఈ మాటలు మీకు పునాదికి అర్థమైతే ముందు మాటలు బాగా అర్థం అవుతాయి మీకు. ఇందాక దాకా ఇజ్రాయేల్ ఎవరు? బానిసలు. ఎవరి బానిసలు? ఎవరికి పని చేశారు? ఇప్పుడు వీరెవరు? ఇందాక బానిసలు అన్నారు కదా, ఇప్పుడు ఎవరు చెప్పాలి? విడిపించబడిన వారు అనండి. ఇందాక దాకా, ఇప్పుడు విమోచించబడిన వారు లేదా విడుదల పొందుకున్నవారు, స్వేచ్ఛాపరులు. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? స్వేచ్ఛ కలిగింది. ఏం నుంచి? బానిసత్వం నుండి, ఫరో నుండి, ఐగుప్తు నుండి. ఇప్పుడు వీళ్ళకి ఏం కలిగింది? ఈ డిఫరెన్సియేషన్ మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. ఇందాక దాకా వీళ్ళెవరు? ఎవరికి బానిసలు? ఇప్పుడు వీళ్ళు ఎవరికి బానిసలు? బానిసలు అనొచ్చా? దేవుడికి దాసులు. బానిసలు అనొచ్చా? దేవుడికి బానిసలు అనొచ్చా? మరి ఏమనొచ్చు? రైట్, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమనుకోమాకండి, పర్లేదు, వీడియో ఇబ్బంది లేదు. లేనండి, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తకి దాసురాలా బానిసరాలా? ఏమో చేయాలి. మీ భార్య మీకు బానిస, దాస? మరెవరు? దైవజనులు చెప్పారు ప్రేమ బానిస అన్నారు. ఏంటి ఏంటి అంత కష్టంగా నిర్ధారణ తీశారు? అమ్మా బాబాయ్, బానిసల ఫీల్ అవుతున్నారేంటి భర్తకి? నేను పెద్ద చెప్పా, పైగా దానికి ముందు ఏం పెట్టారు? బానిస కాదు, ప్రేమ బానిస. అంటే ప్రేమించి చాకరీ చేసింది, ప్రేమించి సేవ చేసింది, ప్రేమించి పని చేసి పెడుతుంది, ప్రేమించి లోపడుతుంది. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండుడి. ఈ లోపడటం ఏంటి? ఫరోకి లోబడినట్టు కాదు. ఈ లోపడటం ఏంటి? ప్రేమతో లోపడటం. ఏంటిది? ప్రేమతో లోపడటం. అందుకే అయ్యగారు భార్యను ఏమన్నారంటే, పెళ్లి కుమార్తె లక్షణాల్లో కూడా చెప్తూ, పెళ్లి కుమార్తెగా ఉండవలసిన లక్షణాల్లో చెప్తూ, భార్య ఏ విధంగా ఉండాలంటే యజమానికి ప్రేమ బానిస అయి ఉండాలి అన్నారు. ఏంటి అంటే ఏంటి? ఇందాక దాకేమో బలవంతపు బానిస ఐగుప్తులో ఫరోకి, ఇక్కడి నుంచి దేవుడికి ఏంటి? అందుకే పౌలు అంటాడు, నేను యేసు క్రీస్తుకి ఎవరని? ఖైదీని అంటాడు. క్రీస్తు ఖైదీని, క్రీస్తుకి ఖైదీని. అంటే క్రీస్తుకి దాసుడని. ఎందుకని? కన్ను మిన్ను ఎరగక ఇష్టానుసారంగా బ్రతికే నా జీవితానికి ఒక దిశ నిర్దేశించిన ఓ చక్కని దేవుడైన ఈ రోజు నుంచి ఆయన కావాలని ఆయన ఖైదీ. అంటే ఖైదీకి ఏముండవు? చెప్పుకోలేక భోజనం, నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటా ఉండదు, ఆ డ్రెస్ మీద పలానా నెంబర్ నీ ఇష్టం వచ్చిన ఉండదు, వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన నెంబర్ తగ్గించుకోవాలి, వాళ్ళు పెట్టిన చెప్ప భోజనం ఏం తినాలి. వాళ్ళని ఏమంటారు? వాళ్ళు బయట తీసుకొస్తే బయటికి తీసుకెళ్ళి లోపల కూర్చోమని లోపల కూర్చోవాలి. ఇక వాడికి కూడా ఏమండవు? మీకు ఇక్కడ అనుమానం రావచ్చు. చాలా మంది దీన్ని ఏమంటారంటే, కొంతమంది
బలహీనులు, నమ్మకార్థులు, సామాన్య భక్తిలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే అక్కడ దానికి ఇక్కడ దానికి ఏ తేడా ఉంది బాధ్యత అంటే ఎక్కడ దానికి ఇక్కడ దానికి ఎక్కడ దానికి అక్కడ దానికి అంటే ఏంటి? 10 రెట్ల మార్క్స్ వేయించలేదు, 20 రెట్ల మార్క్స్ వేయించలేదు. అక్కడ సినిమా చూడటానికి అవకాశం లేదు, ఇక్కడ సినిమా చూడటానికి అవకాశం లేదు. అక్కడ ఈ స్టేజ్ గా మాట్లాడుకోవడానికి లేదు, ఇక్కడ అసలు నోరు లేదా, ఆ నోరు తెరిచి ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇక్కడ. అక్కడ సరస్వతులు చెప్పుకుంటే చాలా కన్నడ చల్లు అనేవాడు, ఇక్కడ సరస్వతులు చెప్పుకుంటే ఇక్కడ వాక్యం చల్లు మాట్లాడలేదు. అక్కడ మాకు స్వేచ్ఛ లేదు, ఇక్కడ మాకు స్వేచ్ఛ లేదు. నిజమేనంటారా? అక్కడ బానిసత్వం మిమ్మల్ని ఏం చేసేదంటే పాతాళానికి తీసుకెళ్తాడు, కానీ ఇక్కడ ప్రేమ దాసత్వం ఏం చేసేదంటే నిన్ను మహిమ నుండి అధికమైనకు. రేపు నేను ఈ పాఠాన్ని మీకు వివరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళ మీకు అర్థం చేసుకోవాలి. ఎక్కడ దాకా వచ్చాం? ఎక్కడ దాకా వచ్చాం? ఇందాక దాకా ఇజ్రాయేలీయులు ఎవరు? పస్కాకి ముందు వారు బానిసలు, పస్కా తర్వాత వాళ్ళు ఎవరంటే విడిపించబడిన వారు. అలాంటి మీకు ఫస్ట్ అధ్యాయం చెప్పినప్పుడు టైటిల్ చెప్పాను, ఏ జర్నీ ఫ్రమ్ స్లావరీ టు సర్వీస్, స్లావరీ టు సాల్వేషన్. స్లావరీ నుండి సాల్వేషన్ కి. ఎందుకు? సర్వీస్ చేయడానికి అని చెప్పాం. ఎవరికి సర్వీస్? ఎందుకు దేవుడికి సర్వీస్? నా వల్ల నేను విడిపించబడ్డానా? నా వల్ల నేను బయటికి వచ్చానా? మీరు చెప్పండి. ఇజ్రాయేలు వారి బలం వల్ల బయటకు వచ్చారా? వాళ్ళ జ్ఞానం వల్ల బయటకు వచ్చారా? వారి ధైర్యం వల్ల బయటకు వచ్చారా? వాళ్ళ సామర్థ్యం వల్ల బయటకు వచ్చారా? వారి బంధువుల వల్ల బయటకు వచ్చారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళ వల్ల బయటకు వచ్చారా? చెప్పరే. ఎవరి వల్ల బయటకు వచ్చారు? గొర్రెపిల్ల రక్తం వల్ల, అంతేనా? లేదా ఐగుప్తీయులకి ఎవరైనా, ఇజ్రాయేల్కి ఎవరైనా సహాయం చేశారా? మోషే గారు. ఇప్పుడు మీకు ₹1 కోటి అప్పు ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు ఈ ₹1 కోటి అప్పు? ఉదాహరణ గురిని అనుకోండి. ఈ ₹1 కోటి అప్పు ఎన్ని రోజులు తిరుగుతారు? మీరు వచ్చేసి ఆ ₹1 కోటి అప్పు తీర్చేశారు. ఉదాహరణ అనుకోండి. ఎట్లా ఉంటుంది మీ మనస్సు? మీరు వచ్చిన ఏమంటారు? అబ్బాబా వెళ్ళే చెప్తున్నారు దేవుడికి వందనాలు. ఏమంటారు? అయ్యా నా తరతరాలు అక్కడ ఊడిగా చేసిన మా ₹1 అప్పు తీర్చలేమయ్యా. నేను నీకేమవుతానయ్యా? ఎంత సహాయం చేశారు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. అయ్యా చెప్పు, ఇప్పుడు నేను చేయమంటావు? అయ్యా నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అని అనరా? నన్ను ఏం చేయమంటావయ్యా ఇప్పుడు? ఎందుకంటే నీ మాట అక్కడేమో చేయమంటే చేయరు, అక్కడ చేయమంటే కోపం, చేయమంటే బాధ. ఏం చేయమంటాడు? ప్రతి పనికి మనం పని చేయమంటాడు. అయినా కానీ ఆడి మీద భయంతో మన శరీరాన్ని అప్పు చెప్పాం. ఇక్కడికి వచ్చినాక ఈయనేం అడగడు, అడగకపోయిన మనం ఏమంటాం? అయ్యా నన్ను ఏం చేయమంటావయ్యా? ఎందుకని? నువ్వు నా రుణంగా తీర్చేసావు. నా బ్రతుకు కాలంలో ₹1 కోటి కట్టలేనయ్యా. కానీ నువ్వు నన్ను, నా పిల్లల్ని, నా పిల్లల్ని శాశ్వతంగా విమోచించేసావు. ఇక నేను నీకు బాధదాసరాలను కాకుండా ఇక ఎవరికై ఉంటానయ్యా. ఇక్కడ ప్రేమతో వచ్చేమంటారు? అయ్యా నన్ను ఏం చేయమంటారయ్యా అంటారా? అనరా? అంటారా? అనరా? మీరన్నా అనకపోయినా ఇశ్రాయేలీయులు అలాగే అంటారే వాళ్ళు. ఎందుకంటే బానిసత్వంలో ఉన్న వాళ్ళకి తెలిసింది విడుదల యొక్క ఆనందం ఏంటో, ఊడియం చేసే వారికి తెలిసింది విడుదల యొక్క ఆనందం ఏంటో, హక్కులు లేని వారికి తెలిసింది స్వేచ్ఛ యొక్క ఆనందం ఏంటో. ఈరోజు ఇజ్రాయేల్ ఏ స్థితికి వచ్చారు? రైట్. ఈరోజు వాళ్ళ నూతన ప్రయాణం. ఏం ప్రయాణం అంటే ఇది? నూతన ప్రయాణమే. ఇది ఇంకో పేరు పెడదాం, కానాను ప్రయాణం. ఏంటి? కానాను ప్రయాణం. ఎక్కడి నుంచి? రామ్సెస్ నుండి
కానానుకి ప్రయాణము. అంటే ఐగుప్తులో ఉన్న ప్రాంతం, వాడు ఉన్న ప్రాంతం రామ్సేస్. ఆ రామ్సేస్ అనే ప్రాంతం నుండి వాళ్ళ ప్రయాణం ఎక్కడికి మొదలైంది? కానానుకు మొదలైంది. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ప్రయాణము. ఈ ప్రయాణం మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఈ ప్రయాణంలో ఐగుప్తీయులు ఇజ్రాయేలు మాత్రమే వచ్చారా, ఇంకా ఎవరైనా వచ్చారా? ఫరో ప్రజలు కూడా వచ్చారు. అంటే ఐగుప్తీయులు కూడా వచ్చారు. ఎవరితో పాటు? ఇజ్రాయేలీలతో పాటు ఐగుప్తీయులు కూడా వచ్చారు. ఎట్లా వచ్చారు? దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు చేసిన మహత్కార్యాలను బట్టి, దేవుడు చేసిన గొప్ప సూచక్రియలను బట్టి, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకేం అద్భుతాలు చేస్తాడో అని చెప్పి ఆశించి వీళ్ళ దేవుడు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తాను అంటున్నాడు? గొప్ప ఉత్సవంలో తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏమేమి ఉంటాయో అని చెప్పి ఇజ్రాయేల్తో పాటు చాలా మంది ఐగుప్తీయులు కూడా ఏం చేశారు? వారి ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? విడిపించబడిన ప్రజలు ఏం స్టార్ట్ చేశారు? నూతనమైన ప్రయాణం. ఏంటా నూతనమైన ప్రయాణం? కానాను దేశమునకు ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఎవరు వాగ్దానం చేశారు? దేవుడే వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానమునకు పాలు తేనెలు ప్రవహించు దేశము నేను నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేర్పు చేయడానికి దేవుడు ఏం ప్రారంభించాడు? కానాను ప్రయాణము ప్రారంభించాడు. ఈ రోజు 13వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులు ఎక్కడికి వచ్చారంట? నిన్న వచ్చారు. రామ్సేస్ నుండి సుక్కోతు వరకు వచ్చారు. ఎక్కడికి? రామ్సేస్ నుండి ఎక్కడికి వచ్చారు? సుక్కోతు అనగా ఆశ్రమము. ఏంటిది? ఆశ్రమము. రెండోది దైవ ప్రయాణము అని అర్థం. ఏంటి సుక్కోతు అంటే? ఆశ్రమము. రెండోది దైవ ప్రయాణము. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నారు? రామ్సేస్ నుండి. రామ్సేస్ ఎక్కడ ఉంది? రామ్సేస్ అనే పదానికి కూడా అర్థం ఏంటంటే విస్తరణ లేదా సంపద. ఏం చెప్పండి? విస్తరణ, సంపద. ఏ సంపద ఉంది? లోక సంపద ఉంది, ఐగుప్తు సంపద ఉంది. కానీ ఇప్పుడు దేవుడు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తానంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే ఆత్మ సంబంధమైన సంపద కలిగిన పాలస్తీనా కానాను దేశానికి ఈ ప్రయాణంలో వారి యొక్క మొట్టమొదటి ఎన్కాంప్మెంట్ అంటే మొట్టమొదటి బదిలీ ఎక్కడికి వచ్చిందంటే సుక్కోతుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? వాళ్ళ యొక్క ప్రయాణంలో మొట్టమొదటి ఈ ప్రయాణ విభజన రేపుగా ఎల్లుండిగా చెప్తారు. ఎట్లా మజిలీలుగా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనం డివైడ్ చేసుకోవచ్చో తర్వాత పాఠంలో నేను చెప్తాను. ఇవాళ మటుకు సుక్కోతుకు వచ్చారు. ఎక్కడి నుంచి అంటే సుక్కోతు అంటే పేరేంటి? అర్థం ఏంటి? ఆశ్రమము. రెండవది దైవ ప్రయాణము. ఏంటి? దైవ ప్రయాణము. ఈ దైవ ప్రయాణము సుక్కోతు నుండి వారికి ఏమవుతాం లేక కానాను వైపుకి వారు సుక్కోతులో ఉండగా విడిపించబడిన ప్రజలా వీరు కాదా? ఐగుప్తు రాజు లేడు, ఐగుప్తు దేశం లేదు, ఐగుప్తు బానిసత్వం లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేసిన వీరందరూ ఏమయ్యారు? బాగా వినండి. విడిపించిన ప్రజలు అన్నారు కదా. ఈ విడిపించబడిన ప్రజలు ఏమయ్యారంటే దేవుని ప్రజలయ్యారు. ఏమయ్యారు? దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని వివరిస్తా, మీరు మనసుతో వినండి. ఇప్పుడు దాకా నేను నిన్నటి విషయాలే చెప్పాను, ఎందుకంటే అవి మీకు చాలా ముఖ్యం. ఎట్లాగంటే వారి జీవితానికి మన జీవితానికి చాలా సంబంధం ఉంది. ఎట్లాగంటే వారు ఇప్పుడు లోకం నుంచి
రామ్సేస్ అంటే ఏం చెప్పాను? సంపద. ఐగుప్తు అంటే ఏం చెప్పాను? చీకటి. ఇప్పుడు చీకటిలో నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. వాళ్ళు లోక సంపదలో నుండి బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఎక్కడికి వచ్చేసారు? సుక్కోతుకు వచ్చేసారు, అంటే దైవ ప్రయాణంలోకి వచ్చేసారు. అట్లాగే ప్రభు అయిన యేసుక్రీస్తు స్వకీయ రక్షకుడిగా అంగీకరించిన ప్రతి పాపి యొక్క జీవితము, చెప్పండి, ఆయన నమ్ముకున్న కాడి నుంచి ఏం స్టార్ట్ అయ్యింది? ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఏం ప్రయాణం? నూతన యెరూషలేము ప్రయాణం. ఏం వింటున్నారన్నమాట? నూతన యెరూషలేము ప్రయాణం మొదలయ్యింది. ఏమి విడిచిపెట్టేస్తాడు ఇతను? లోక సంపదని విడిచిపెట్టి వచ్చేస్తాడు. రెండు, చీకటి అనే లోకాన్ని విడిచిపెట్టి వచ్చేస్తాడు. ఇక తనకి జీవితంలో ఏం ఆరంభమైంది? నూతనమైన ప్రయాణం. మీకు తెలుసో తెలియదు, నిన్న ఇజ్రాయేల్ దేవుడు ఏమని చెప్పాడు? ఈ రోజు మీకు మొదటి రోజు. ఏమన్నాడు? అంటే కొత్త సంవత్సరము. ఇది అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన కాడి నుంచి మన జీవితం కూడా ఏంటి? కొత్త రోజు. అది మన జీవితానికి కొత్త సంవత్సరం. మిమ్మల్ని మాట్లాడనా? మీరు ఏ రోజు పుట్టారు? అబ్బా, వెరీ గుడ్. సరే, దేవుడు ఎప్పుడు పుట్టారు? ఇదన్నా మీకు గుర్తుండాలి. దేవుడు వాళ్ళు చెప్తాడు, మీ పుట్టినరోజు మీకు గుర్తుండాలి. అమ్మ కడుపులో నుండి పుట్టినరోజు గుర్తులేకపోయినా ఆత్మ ద్వారా జన్మించిన జన్మ మీకు గుర్తుండాలి. ఏ రోజు మీరు దేవుడిలో రక్షించబడ్డారు, ఏ రోజు మీరు యేసు ప్రభు రక్తాన్ని, దేవుడి శక్తిని విశ్వసించి దేవుడే నా ప్రభువు అని ప్రతిష్ఠించుకున్నారో ఆ రోజు మీకు గుర్తుండాలి. ఈరోజు పాటలో ముఖ్యమైన హెడ్డింగ్ అదే. ఓకేనా? రైట్, రండి. ఇజ్రాయేల్ దేవుడు ఏమని చెప్పాడు? ఈ రోజు కొత్త రోజు, ఈ సంవత్సరం మీకు కొత్త సంవత్సరం. 10వ రోజు గొర్రె పిల్లను చూసుకోవాలి, 14వ రోజు గొర్రె పిల్లని, 17వ రోజు ఈ ఊరు నుంచి బయటికి మీరు వెళ్ళిపోవాలి. అంటే మీ ప్రయాణం 15వ రోజు ఏమైంది? స్టార్ట్ అయ్యింది. 14వ రోజేమో గొర్రె పిల్ల వధ, 15వ రోజేమో వారు ప్రయాణ ఆరంభం. రాత్రి విమోచన జరిగింది. విమోచన విడుదలైన తర్వాతే ప్రయాణం. ఏమైనాక విడిపించబడిన తర్వాతే, విడిపించబడిన వారికి ప్రయాణం లేదు, విడిపించబడిన వారికే ప్రయాణం. ఏ ప్రయాణం ఇది? నూతన యెరూషలేము ప్రయాణం. మనకి ఇజ్రాయేల్ ఏం ప్రయాణం ఇది? ఇప్పుడు మిమ్మల్ని అడగాలి, వీరికి ఐగుప్తుతో ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళ ఆశ ఏంటి? వీళ్ళ ఆశ ఏంటి అసలు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చేయాలనేగా వీళ్ళ కోరిక ఏంటి అసలు? ఐగుప్తులో మాకు వద్దనే కదా, అంతే కదా. మాకు ఐగుప్తు సంపద వద్దు, ఐగుప్తు దేవుడు వద్దు, ఐగుప్తు ప్రజలు వద్దు, ఐగుప్తు రాజు వద్దు, మాకు ఐగుప్తు మాకు వద్దు, అంతే కదా. అందుకే దేవుడే దిగి వచ్చాడు, ఐగుప్తు నుంచి ఏం చేశాడు? సో ఇప్పుడు వీళ్ళ ప్రయాణం, వీళ్ళకి ఏం కావాలి? మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళ కోరిక ఏంటంటే, పితరుడికి చేసిన వాగ్దానం, వీరు కానానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఐగుప్తు వద్దు, కానాను ముద్దు అనండి. మరి మనమేమనాలి? లోకం మాకు వద్దు, నూతన యెరూషలేము మాకు ముద్దు. నూతన యెరూషలేమే మాకు, గట్టిగా అనండమ్మా, నూతన యెరూషలేమే మాకు ముద్దు. ముద్దు మాకు యేసయ్య దగ్గరగా వచ్చిన ప్రతి వాడు అనాల్సిన మాటని, అయ్యా లోకం మాకు వద్దు, నీవే మాకు ముద్దు. అందుకే మేము నీ రక్తం దగ్గరకు వచ్చాం, నీ శక్తి దగ్గరకు వచ్చాం, అంటే నీ సిలువ దగ్గరికి మేము అందుకే వచ్చాం. ఎందుకు? లోక సంపద మాకు వద్దు అని, లోక దైవం మాకు వద్దు అని, లోక పద్ధతి మాకు వద్దు అని, లోక అలవాట్లు మాకు వద్దు అని. ఎందుకని? అవన్నీ మమ్మల్ని ఏం చేస్తాయి? శోకంతో నింపుతాయి. అవన్నీ మమ్మల్ని ఏం చేస్తాయి? పాతాళం పాలు చేస్తాయి. అవన్నీ మమ్మల్ని ఏం చేస్తాయి? నరకం పాలు చేస్తాయి. అందుకే అవి మాకు వద్దు. మరి మాకేం కావాలి?
పాలు తేనెలు ప్రవహించే దేశమే మాకు ముద్దు అని ఇశ్రాయేలు దేవుడు ఏం చేశారు? వేడుకున్నారు. అట్లాగే విమోచించబడిన సంఘం కూడా అయ్యా లోకం మాకు వద్దు, యెరూషలేమే మాకు ముద్దు భూమి పరంగా, ఫరో మాకు వద్దు, దేవుడా నీవే మాకు ముద్దు. మనం కూడా ఏమన్నా సాతాను మాకు వద్దు, యేసయ్యా నీవేనా మాకు అంటారు. ఒకసారి మాట ఏంటి అంత నేర్చుకున్నావు? విడిపించబడి గొంతులేయాలి వాళ్ళు ఇశ్రాయేలు లాగా, ప్రాణంలో ఉసూరు అంటా ఉంది. అంటే నాకు నూతన యెరూషలేము వద్దు, లోకమే నాకు ముద్దు అన్నట్టు ఉంది నీ వ్యవహారం చూస్తా ఉంటే. ఈ మాటలు చెప్తుంటే ఎగిరి గంతేయాలి. ఏ మాటలో అన్నాడు ఒకసారి? లోకం మాకు వద్దు, నూతన యెరూషలేమే మాకు ముద్దు, ఫరో మాకు వద్దు, యేసు ప్రభువా మా పెళ్లి కుమారుడా నీవే మాకు ముద్దు. పెళ్లి కుమారుడు అంటే ముద్దేనా? ఏ కృష్ణప్రియ మొదలు పెట్టావా? దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. ఏంటి మొదలు పెట్టేది? పెళ్లి కుమారుడికి ముద్దులు పెడతాం. ఎవరికి? యేసయ్య ఏం చెప్పాడు? ముద్దులు పెడతామంటే వందనాలు చేయటమే ఆయనకు ముద్దులు అన్నారు. ఏమన్నారు? యేసయ్యకు వందనాలు చేయటమే ఏంటడా ఆయనకి పెట్టే మనం ముద్దులు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒకసారి. ఏం చెప్తారు? ఏం చెప్పమయ్యా మాకు అర్థం వేసేస్తే అంటారా? సుక్కోతులోకి వచ్చిన ప్రజలు విడిపించబడిన వారు. సుక్కోతులోకి వచ్చిన ప్రజలు ఇప్పుడు ఏమనాలి? బాబో ఐగుప్తు మాకు వద్దు, పాలు తేనెలు ప్రవహించు దేశమే మాకు ముద్దు. ఆ ఉద్దేశంగానే వచ్చారు. మీకు పేర్లు కూడా చెప్పా. రామ్సేస్ అంటే అర్థం ఏంటి? విస్తరణ, సంపద. మాకొద్దయ్యా, మాకొద్దయ్యా ఈ లోక సంపద మాకు. మరి ఎవరు కావాలి మీకు? పాలు తేనెలు ప్రవహించు దేశమే మాకు కావాలి అంటే నువ్వే మాకు. రైట్. ఇదేమో విడిపించబడిన వారి స్వరం. విడిపించబడిన వారి స్వరం ఏమనాలి? అందుకే మన అందరికి అయ్యగా ఒక స్వరం నేర్పారు. ఏంటి? మరణాత. ఏంటి మరణాత అంటే? త్వరగా రా, ఈ లోకం మాకు వద్దయ్యా, నువ్వు త్వరగా రాయ్యా, నువ్వే మాకు ముద్దయ్యా. మరణాత చెప్పిన వాళ్ళందరూ దేవుడికి ఏం చెప్తున్నట్టు? అయ్యా నీకు మా ముద్దులయ్యా, నువ్వు త్వరగా రాయ్యా. మరి మళ్ళా చెప్పాలి, సిగ్గుపడవచ్చా? గట్టిగా చెప్పాలి. మరణా చెప్పడానికి ఏం చేయకూడదు. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం? లోకం మాకు వద్దు, పరలోకమే మాకు ముద్దు అని చెప్పి పదవి ఏంటి? మరణాత. అయ్యా నువ్వు త్వరగా రా, మాకు లోకం వద్దు, మాకు నువ్వే ముద్దు. సరేనా? రైట్. కొంచెం ముందుకు వెళ్దాం. ఈ సుక్కోతులోకి వచ్చిన తర్వాత ప్రజలకు దేవుడు చెప్తున్నాడు. మొదట దేవుడు మోషేకి చెప్పాడు. ఎన్ని వచనాలు? మొదటి 3 వచనాలు మీరు చూస్తే ఇక్కడ మోషేతో ప్రభు మాట్లాడారు. మొదటి మరి మీరు గమనిస్తే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? 2 వచనాలు దేవుడు మోషేతో మాట్లాడాడు. నేను చెప్పేస్తా. 2వదిగా మీరు చూస్తే 3వ వచనం నుండి 16వ వచనం వరకు మోషే ప్రజలతో మాట్లాడాడు. మోషే ప్రజలతో మాట్లాడాడు. మొదటి 2 వచనాల్లోనేమో దేవుడు మోషే గారితో మాట్లాడారు. తర్వాత 3 నుండి 16 వచనాల్లోనేమో మోషే గారు ప్రజలతో మాట్లాడారు. అంటే దేవుడు మోషే గారికి చెప్పిన మాటలన్నీ కూడా మోషే గారు వచ్చి ఎవరు చెప్పారు? ప్రజలకు చెప్పాడు. అంటే ఈ విమోచించబడిన ప్రజలకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు, ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మోషేకి చెప్తున్నారు, మోషే గారు ప్రజలకు చెప్తున్నారు. ఇది 2వది. 3వదిగా మనం చూస్తే ముగింపులో మీరు కనుక ఇక్కడ గమనించగలిగితే ముగింపులో ఏం కనబడతా ఉంది? ఇక్కడ మనకి ముగింపులో దేవుని యొక్క నడిపింపు మనకు కనబడతా ఉంది. ఏంటండి? ఈ దీని గురించి చెప్తా. పైన ఆ 2 గురించి చెప్తా. మోషేకి దేవుడు ఏం చెప్పాడు? 2. దేవుడు మోషే గారికి ఏం చెప్పాడు? 1. మోషే గారు ప్రజలకు ఏం చెప్పాడు? ఇది 2. ఈ రెండింటిలో కూడా 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
ఈ చాప్టర్ కి మనకి ఇలా ఈ అధ్యాయానికి మనం ఇలా పేరు పెట్టొచ్చు. ఏం పేరంటే డిమాండ్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద గాడ్. ఏంటి? డిమాండ్స్ అండ్ డైరెక్షన్స్ టు ద రిడీమ్డ్. అంటే విడిపించబడిన ప్రజలకు దేవుని యొక్క ఆదేశములు మరియు కోరికలు. దేవుని యొక్క కోరికలు మరియు ఆదేశములు. దేవుని యొక్క కోరికలు మరియు ఆదేశములు ఎవరికి? విడిపించబడిన ప్రజలకి. అందుకే ఈ పాట నేను పాడాలి. తప్పైతే నన్ను క్షమించండి, పాడతా. యేసయ్య నిన్ను తాళంచగానే ఆజ్ఞల మార్గము కనిపించెని. యేసయ్య నిన్ను తాళంచగానే ఆజ్ఞల మార్గము కనిపించెని. నేను నడవలసిన మార్గము అంతేనా? నీవు నన్ను నడిపింపగలవు, నేను నడువవలసిన. మళ్ళా పాడు ఈ చరణాన్ని. యేసయ్య విన్నట్టగానే మళ్ళా యేసయ్య నిన్ను విన్నట్టగానే నీవు నన్ను నడిపించగలవు, నడువవలసిన. ఈ పాటలో భక్తుడు ఏమని రాశాడు? యేసయ్యా నిన్ను విన్నట్టుగానే. ఇక్కడ దేవుడు స్టార్ట్ చేశాడు. డైరెక్షన్స్ అండ్ డిమాండ్స్. డిమాండ్స్ అండ్ డైరెక్షన్స్. మిమ్మల్ని విమోచించాను, మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని రక్షించాను. ఇలా మీరు అడిగారుగా, అయ్యా ₹1,00,000 కట్టావు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఏంటి? ₹1,00,000 కట్టించేసి వెళ్ళిపోతారా ఎవరైనా? అసలు నిజంగా మనసులో వెళ్ళిపోతారా? ₹1,00,000 బాకీ కట్టేసినందుకు కట్టినోడి దగ్గరికి వెళ్ళకుండా వెళ్తారా? వెళ్ళిపోతావు. ఒక్క మాట నువ్వు రాలేదు ఫస్ట్ చెప్పినప్పుడు నేను నీకు ₹1,00,000 బాకీ కట్టేసి నేను వచ్చి నాకు నీ మొక్కలు చూపించి వెళ్ళిపోతావా? ఏం చేస్తావు వచ్చి? అయ్యా నన్ను ఏం చేయమంటావు? అప్పుడు చెప్తా నేను. ఈ ప్రజలకు దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన, దేవుడు కోరుకున్న మరి ఆ యొక్క డిమాండ్స్, ఆ కోరికలు 2 ఉన్నాయి. విమోచించబడిన ప్రజలను దేవుడు కోరుకున్న 2 కోరికలు. ఈరోజు విడిపించిన మనలో కూడా దేవుడు 2 కోరికలు కోరుకుంటున్నాడు. ఆ మోషేకి చెప్పిన ఆ వాక్యాల్లోనూ, మోషే గారు ఇజ్రాయేలీకి చెప్పిన వాక్యాల్లోనూ ఉన్న దేవుని 2 డిమాండ్స్. విడిపించబడిన ప్రజల పట్ల దేవుని యొక్క కోరికలు. చేస్తారా మీరు కూడా? చెప్పనా? వాకేం చెప్పాడో? మొదటి కోరిక ఏంటంటే నీ తొలిచూలుని నాకు ప్రతిష్ఠించాలి. ఏంటి? యువర్ ఫస్ట్ బార్న్. నీ తొలిచూలు బిడ్డని, నీ తొలిచూలు పశువుని నువ్వు నాకు ప్రతిష్ఠించాలి. ఇది దేవుని ఫస్ట్ డిమాండ్. 2, నీవు నాకు పులియని రొట్టెల పండగను ఆచరించాలి. 2 నీవు నాకు పులియని రొట్టెల పండగను ఆచరించాలి. దీన్ని చెప్తా, వివరం చెప్తా. మొదటిగా దేవుడు మోషేతో మాట్లాడిన, మోషే ప్రజలకు చెప్పిన ఆ సుక్కోతులో వర్తమానం ఏంటంటే ఇవి 2. 1, నీ తొలిచూలుని నాకు ప్రతిష్ఠించు. ఇది దేవుని కోరిక. ఇది దేవుని కోరిక. విడిపించిన దేవుని కోరిక, బయటికి రప్పించిన దేవుని కోరిక, ఐగుప్తులను రక్షించిన దేవుని కోరిక ఏంటంటే నీ తొలిచూలుని నాకు ప్రతిష్ఠించు. 2, నీవు నాకు 7 దినములు పులియని రొట్టెల పండుగను నువ్వు ఆచరించు. వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తరువాత నీవు, నీ సంతానం, నీ తరతరాలు నిత్య జ్ఞాపికగా ఈ పండుగను ఆచరించాలి. ఈ పండుగను, ఇది ఆయన కోరిక, దేవుని కోరిక. ఇక తర్వాత
వచ్చేసరికి మనం కనుక గమనించగలిగితే మరి 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఇక్కడ ఏముంటుందంటే దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన విధానం, అద్భుతమైన దేవుని నడిపింపు, ఆశ్చర్యకరమైన దేవుని నడిపింపు. ఐగుప్తుని విడిచి వచ్చిన ప్రజలను అద్భుతమైన రీతిలో దేవుడు నడిపించిన విధానం, నడిపించిన మార్గం ఎక్కడి నుంచి ఎక్కడ కనబడుతుంది? 17వ వచనం నుండి ముగింపు వచనమైన 22వ వచనం వరకు కనబడుతుంది. అంటే ఇవేంటి? గాడ్స్ డైరెక్షన్స్, అంటే దేవుని యొక్క మార్గదర్శకాలు. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో సొత్తు ఇజ్రాయేలీయులు, ఇప్పుడు ఎవరు సొత్తయ్యారు? లాగా మనకు కనబడుతుంది ఇక్కడ. విడిపించిన వారి సొత్తు, అంతే కదా. పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఎవరు సొత్తు అవుతుంది? భార్య. ఈ సింపుల్ ట్రిక్ కూడా చెప్పకపోతే, ట్రిక్ కాదులే కానీ ఈ సింపుల్ వాస్తవం కూడా మీరు చెప్పకపోతే ఎట్లా? పెళ్లి అయిన కాడి నుండి ఉషయ్య గారు చెప్పాలి, అంతేనా? ఇంకెవరో సొత్తు అయిందా? ఇంకో ఎవరో సొత్తు అయింది ఏంటంటే ఆమె ఏమంటారు? పెద్ద పతిత అంటారు. అంతే పతితేనా కదా? అంతేనా? అల్లరి పిల్ల అంటారు దేవదాసాయి గారి భాషలో. ఏమంటారు? అల్లరి పిల్ల. అంటే సమరాయిస్తే అయ్యారు అన్నారు అల్లరి పిల్ల అన్నారు. ఇక అల్లరి పిల్ల అంటారు. మీకు పోయిన ఆదివారం, పై ఆదివారంలో చెప్పారు, శుక్రవారం చెప్పారు. యేసు ప్రభు రక్తమును విశ్వసించి, ఆయన శక్తిని విశ్వసించి, ఆయన దగ్గరకు వచ్చిన రోజే మనం దేవునికి ఏమవుతామన్నాను? వివాహం చేసుకున్న వారం అవుతాము అన్నారు. ఏమన్నారు? అవును. ఇక్కడ కూడా దేవుడు ఇజ్రాయేల్ వేడిని తీసుకొచ్చాడు అంటే వారు నేను ఏం చేసుకుంటున్నాడు? అంతే కదా, అంతే కదా, అంతే కదా. దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు దేవుడు సొత్తయ్యారు వీళ్ళు. ఇవాళ నుంచి ఏమయ్యారు అంటే ఈ ప్రజలందరూ కూడా దేవుని జాతి అయ్యారు, దేవుని కుటుంబం అయ్యారు, దేవుని బిడ్డలయ్యారు. దేవుని దృష్టిలో దేవుడికి వీరు జ్యేష్ఠులయ్యారు. దేవుడికి మహిమ కలుగును కాక, ప్రభుకి మహిమ కలుగును కాక. ఈ పిల్లలను దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన రీతిలో నడిపించాడు. ఎట్లా? అద్భుతమైన రీతిలో నడిపించాడు. ఎలా నడిపించాడు చెప్తా? 3-4 రకాలుగా నడిపించాడు. ఒకటి, దేవుడి యొక్క నడక ఏ విధంగా వీరి పక్షంగా ఉందంటే, మొదటిది సేఫ్టీ డైరెక్షన్స్, అంటే సురక్షితమైన మార్గంలో నడిపించాడు. నా మాటలు పెద్దగా ఉన్నా కానీ మీకు అర్థమైందని చెప్తా. దేవుని యొద్దకు వచ్చిన ప్రజలను నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? మళ్ళీ చెప్పనా? చెవులు వినాలి. మళ్ళీ చెప్పండి. నీవు తీసుకోని అవసరంలా. నూతన యెరూషలేముకి దారి నీకు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దారి నీకు తెలుసా? మరి ఎవరికి తెలుసు? తీసుకెళ్తానని మాటించి వేడికి తీసుకొచ్చిన వాడికి తెలుసా? వెళ్ళాలని కోరిక కలిగే వాళ్ళ నీకు తెలుసా? నా పదాలు పెద్ద పెద్దగా మాట్లాడేశారా? ఏ ప్రియాంక పెద్ద పెద్దగా మాట్లాడేసా, చిన్న చిన్నగా మాట్లాడేరా? నీకు అర్థం కాకపోతే ఉద్యోగం దండగా నీకు అర్థం అవ్వాలి. బయటికి తీసుకెళ్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసి తీసుకెళ్తున్నాడు. వాగ్దానం చేసి తీసుకెళ్లే ఆయనకి దారి తెలిసిద్దా? వెళ్ళాలని ఆశ మాత్రమే నాకు ఉంది, కానీ వెళ్ళే దారి తెలియదు. మరి నాకు తెలిసిద్దా? ఇప్పుడు నా జీవితాన్ని ఎవరి చేతులు పెట్టేయాలి? అప్పుడు నా ప్రయాణం ఏమైంది? ఇప్పుడు సుఖంతో దేవుడు అదే చెప్తున్నాడు వాళ్ళకి, బాయ్ నాకు ప్రతిష్ఠించుకోండి, నాకు పండగ చేసుకోండి, ఇది నా కోరిక, ఎందుకంటే మిమ్మల్ని ఏం అడగట్లేదు. తర్వాత ఏమంటాడు తెలుసా? వాళ్ళు నడిపించడం ప్రారంభించాడు. వాళ్ళు ఏం చేశాడు? అట్లాగే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి విశ్వాసిని కూడా దేవుడు ముందు కోరుకునేవారు ఉండే, నిన్ను నాకు ప్రతిష్ఠించుకో, నీ పాపిష్టి మార్గం నడవకపోతాను వివరం చెప్తా. 3, నీ యొక్క నడిపింపుని ఆయనే తీసుకుంటాడు. ఎవరు? దేవుడు తీసుకుంటాడు. నీ నడిపింపుని ఆయన తీసుకుంటాడు. క్రైస్తవ్యము
అంటే ఏంటి చెప్పనా? నీ మీద నువ్వు ఆధారపడి జీవించేది లోక జీవితం. దేవుని మీద ఆధారపడి, దేవుని ఆశ్రయించి, దేవుని ఆనుకొని నడిచే జీవితమే ఎగ్జాక్ట్ గా క్రిస్టియానిటీ అంటే అదే అర్థం. నీ మీద నువ్వు ఆధారపడి నడిచేది కాదు, మనుషుల్ని ఆశ్రయించి జీవించేది కాదు, నీకున్నదాన్ని ఆధారం చేసుకుని నువ్వు నడిచేది కాదు. నువ్వు ఎవరిని ఆశ్రయం చేసుకున్నా, నిన్ను నువ్వు ఆధారం చేసుకున్నా, నీ మీద నువ్వు ఆనుకున్నా నువ్వు కాలానికి వెళ్ళలేవు. ఎందుకంటే మధ్యలో 7 శత్రువులు ఉన్నారు. ఎంతమంది? ఐగుప్తు నుండి కాలానికి వెళ్ళడానికి మధ్యలో 7 శత్రువులు ఉన్నారు. ముందు రోజుల్లో చెప్తా. కాబట్టి వీళ్ళ ఈ 7 కొట్టడం మీద వల్ల, కానీ ఎవరికి తెలిసి ఎవరు ఎలా కొట్టాలో? ఐగుప్తులో ఫరోనే కొట్టాడు. ఈ 7 రాజ్యాలు వాళ్ళు ఫరోకి కింద ఉన్న వాళ్ళే. ఎవరు వీళ్ళు? అంటే డైరెక్ట్ గా వారి ఏడుబడిలో లేకపోయినప్పటికీ ఫరోకి కప్పం కడుతూ బతుకుతున్న వాళ్ళే. అప్పుడు ఐగుప్తు డైనాసిటీ 18 మీకు సోషల్ వచ్చింది, 18వ డైనాసిటీ. అందులో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఈ రామ్సెస్ కి, తుత్మోసెస్ కి వీళ్ళందరూ ఏం చేస్తారు? కప్పం కడతా ఉంటారు. కనుక అంత పెద్దోళ్ళే కొట్టేసిన దేవుడిని పుట్టోళ్ళు కొట్టలేడా? మరి నువ్వు నేనైతే, మతం నువ్వు అయితే మనకి ప్రయాణం ఏమైంది? అందుకే దేవుడే మహిమ సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ నడిపింపుని ఎవరు తీసుకున్నారు? ఇలా దుఃఖంగా ఉండడానికి కారణం నీ జీవితాన్ని నువ్వు తీసుకోవడం వల్లే. ఆయన చేతుల్లో పెట్టకుండా నువ్వే ఏదో సాధించేద్దామని చెప్పి నీ అంతడు నువ్వే ఆలోచించుకోవడం వల్లే ఇలా దుఃఖానికి కారణం. కానీ క్రైస్తవ్యం యొక్క అసలు మాధుర్యం ఏంటంటే, విడిపించబడిన తర్వాత దేవుడు 2 కోరికలు తీర్చి ఆయన నడిపింపుకు ఆధారపడాలి. ప్రియాంక వింటున్నావా? జీవన ఈ మాట గుండెల మీద రాసుకుని వెళ్ళండి. దేవుడు నడిపింపుకి మన జీవితం అప్పగించుకోవాలి. ఎలా నడిపిస్తాడు విడిపించబడిన ప్రజలు? జాగ్రత్తగా వినండి, టైంకే ముగిస్తా. ఎలా నడిపిస్తాడు? ముందు సేఫ్టీ డైరెక్షన్స్, అంటే సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు. ఎట్లా? చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం, అదే 13వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచుచున్నప్పుడు వారు ప్రత్యుత్పడి ఐగుప్తులేమో అనుకొని. రైట్ ఇండియన్ రిఫరెన్స్ ఇస్తాను, మీరు చదువుకోండి. ఎందుకంటే రిఫరెన్స్ చదివారంటే సమయం అయిపోతుంది. నేను వివరం చెప్తాను, ఇందుకే చదువుకోండి. రైట్, దేవుడు ఎలా నడిపిస్తాడు? మోషే గారు సురక్షితమైన మార్గం నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? నాకు ఇప్పుడు పాట గుర్తొచ్చేది, పాడతా, ఏమైనా పాడతా. నాకేమీ కొదువా నాదురుండా, ఇక నాకేమీ కొదువా నాదురుండా, శ్రీకరుణవు దేవుడేనా శ్రేష్ఠపాలకుడు నా కనుక విడిపించబడిన విశ్వాసి మోషే గారు, పౌలు గారు వింటున్నారా? ఐగుప్తు నుండి బయటికి వచ్చిన విశ్వాసి తన ప్రయాణం, ఏ ప్రయాణం ఇది? ఏ ప్రయాణం అడిగారు? చెప్పండి, ఏ ప్రయాణం ఇది? మిగిలిన అన్ని రోజులు ఇదే అడుగుతా, ఏం ప్రయాణం అని. ఏం ప్రయాణం ఇది? నూతన యెరూషలేము ప్రయాణం. ఈ ప్రయాణంలో నీ నడిపింపుని ఎవరికి అప్పచెప్పుకోవాలి? దేవుడి చేతికి అప్పగించుకుంటే నాకేంటి కొదువా నా నాదురుండా, ఆయన కమ్మగా తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్లే మార్గాలు ఎలా ఉంటాయి? మొదటిది సురక్షితమైన మార్గాల్లో తీసుకువెళ్తాడు. సురక్షితమైన మార్గాల్లో 2 భాగాలు. ఒకటి మన ఫిజికల్ సేఫ్టీ, అంటే భౌతికమైన మార్గం బహు కమ్మగా ఉంటుంది, అంటే చాలా తేలిక సునాయాసనంగా ఉంటుంది. భౌతిక అంటే పైకి. రెండవది స్పిరిచువల్ గా సేఫ్, అంటే ఆధ్యాత్మికంగా కష్టం లేని మార్గం. రెండవది శారీరకంగా
కష్టం లేని మార్గంలో ఆయన నడిపిస్తాడు. సేఫ్టీ మార్గం అంటే ఎలా నడిపిస్తాడు? భౌతికంగా ఏ కష్టం లేకుండా నడిపిస్తాడు. రెండోది శారీరకంగా ఏ కష్టం లేకుండా నడిపిస్తాడు. రెండవది ఆత్మీయంగా కూడా ఏ కష్టం లేకుండా ఏ కష్టం లేని చక్కని హ్యాపీ ప్రయాణం చేపిస్తాడు. అక్కడికి మీరు చూస్తే ఆ మార్గం ఉండే వెళ్తే అక్కడ ఫిలిస్తీన్లు ఉంటారు. ఎవరుంటారు? ఫిలిస్తీన్ల మార్గం అని. ఆ సముద్రం పక్కగా ఫిలిస్తీన్లు ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లు గుండా మనం వెళ్ళాలనుకోండి, అప్పుడే బయటకు వచ్చారు కదా, వెంటనే ఏమొచ్చేసింది? యుద్ధం వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఇది ఎవరికి తెలుసు? అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ మార్గంలో తీసుకెళ్ళాలి. అంటే ఈ ప్రజలకు కష్టం లేకుండా, ఈ ప్రజలకు అప్పుడే వెంటనే అపాయం రాకుండా, ఒకవేళ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతారేమని చెప్పి దేవుడు ఆ మార్గంలో తీసుకెళ్తా. అంటే దేవుడు ఎలా తీసుకెళ్తాడు మనల్ని? సేఫ్టీ అది సురక్షితమైన ప్రయాణం మనం చేపిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, కఠినమైన ప్రయాణాలను కూడా చేపిస్తాడు. ఏంటి? కఠినమైన ప్రయాణం. ఏంటి కఠినమైన ప్రయాణం? వాస్తవానికి ఫిలిస్తీన్ల మార్గం గుండా వెళ్ళిపోతే సరిగ్గా వీళ్ళు 2 వారాల ప్రయాణం పడుతుంది. 2 వారాలు, 11 రోజులు, 15 రోజులు, 2 వారాల ప్రయాణం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి? సుక్కోత్ నుండి కాలానికి వెళ్ళిపోవడానికి 15 రోజులే పోదు ప్రయాణం. మా అయితే 2 వారాలే. కాకపోతే ఈ మధ్యలో ఎవరున్నారు? ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చుట్టూ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏంటి అంటే ఏమీ లేదు. చూడండి, ఇక్కడి నుంచి మా భాగ్యం మీకు కాలం అనుకుందాం. ఇక్కడి నుంచి భాగ్యం దగ్గరికి వెళ్తాక ఎంతసేపు పడుతుంది? కానీ దేవుడు ఇది తీసుకెళ్తా, ఇదిగో ఇటు నుంచి ఆ స్తంభం మీద తీసుకొస్తున్నాడు. ఈ మార్గం మనకి ఎలా ఉంది? కఠినమైనదిగా ఉంది. ఎట్లా ఉంది? కఠినమైనదిగా ఉంది. అయితే ఇది వెళ్ళామనుకోండి, ఏమైంది? ఇది వెళ్ళిపోతే సులువుగా వెళ్ళిపోతాం. కాకపోతే అక్కడ ఎవరున్నారు? శత్రువు ఉన్నాడు. ఇప్పుడు ఆ శత్రువు వల్ల నీకు ఏమొచ్చింది? అందుకే దేవుడు ఏం చేశాడంటే తేలికైన మార్గం, ఇది వెళ్తే అపాయం వచ్చిందని, కష్టం వచ్చిందని, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావని చెప్పి దేవుడికి తీసుకెళ్తున్నాడు. ఈ మార్గం ఏంటంటే కఠినమైన మార్గం. ఈ మార్గం కాకపోతే ఈ మార్గంలో ఏమున్నాయి? సేఫ్టీ ఉంది. దేనికి? భౌతిక జీవితానికి సేఫ్టీ ఉంది, ఆధ్యాత్మిక జీవితానికి కూడా. అంటే ఇటు నుంచి వెళ్తే శత్రువు ఏం చేయడు? నీ మీద పడ్డు. రెండోది, ఇట్టించి వెళ్ళిపోయాదనుకో, ఎన్ని రోజులు వెళ్ళిపోతాను? మరి నాకు నేర్పించాల్సిన విషయాలు ఎప్పుడు నేర్పిస్తాడు? నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఎప్పుడు నేర్చుకుంటాను? మరి రక్షించబడిన వెంటనే పరలోకం తీసుకెళ్ళాను అనుకో, అక్కడ పాటలే పాడతాడు. మరి అబ్బాయికి ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐగుప్తులో ఉన్న విగ్రహారాధన నేర్చుకుని వస్తున్నారు. పెద్దలు ఏమన్నారు? చింత తెచ్చిన. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుండి వచ్చారు. కానీ ఏం సావదు వీళ్ళలో? ఐగుప్తు నైజం సావదు. మరి ఐగుప్తు నైజం సావాలంటే వీళ్ళకి ఏం చేయాలి? పాఠాలు నేర్పాలి. అదే ఈ 15 రోజుల్లో తీసుకెళ్ళిపోతే ఏం పాఠాలు నేర్చుకుంటారు? అందుకని ఈ దేవుడు తీసుకెళ్తున్నాడు, ఈ చుట్టూ మార్గం గుండా తీసుకెళ్తున్నాడు. అయితే చుట్టూ మార్గం కఠినమైన మార్గమే అయినప్పటికీ ఈ మార్గం భౌతికానికి సురక్షితమైనది, ఆధ్యాత్మిక జీవితానికి సురక్షితమైనది. ఇది కఠినమైన మార్గం అనిపించింది. చాలా వరకు చాలా మంది షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టం, కానీ లాంగ్ రన్ అంటే ఎవరికి? కానీ మీరు చెప్పండి, షార్ట్ కట్ లో వచ్చిన ఆదాయం ఉంటుందా? కష్టపడి సంపాదించిన ఆదాయం నిలిచిందా? అంతే కదా. షార్ట్ కట్ లో వచ్చింది ఏమైంది? ఏదో పెద్ద జబ్బు వచ్చింది, పోయింది. కానీ కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏమైంది? మీకు నిలిచి ఉండదు. దేవుడు తండ్రి మంచోడు. అందుకే ఏ మార్గం, ఏ డైరెక్షన్ తీసుకెళ్తున్నాడు? చుట్టూ మార్గం గుండా తీసుకెళ్తున్నాడు. దీంట్లో అద్భుతమైన పని కూడా ఉంది. ఇప్పుడు చెప్పా, లేదు టైం అయిపోయింది, రేపు వెళ్ళి చెప్తా. ఇక మూడో మార్గం ఏంటంటే, మూడో డైరెక్షన్ ఏంటంటే విజువల్ డైరెక్షన్. అంటే కనిపించే దిశగా తీసుకెళ్తున్నాడు. 21వ వచనంలో ఉంది చూడండి. అక్కడ ఏ వచ్చింది? మేఘస్తంభం వచ్చింది,
అగ్ని స్తంభం వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆవరణ, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దాన్ని ఏమంటారు? నడిపింపు, సహాయం, ఇలా అంటారు, ఏమంటారు? ఆవగింపు. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క చేతి కిందకి వెళ్ళిపోతున్నాము, ఆవరించడం. రైట్, కరెక్ట్గా చెప్పావు. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆవరింపు కిందకు వచ్చేసారు వీళ్ళు. మేఘ స్తంభములోను అగ్ని స్తంభంలో ఏ మార్గం గుండా వెళ్తున్నారు వీళ్ళు? చుట్టూ మార్గం గుండా వెళ్ళడానికంటే కఠినమైన మార్గం గుండా తీసుకెళ్తున్నాడు. అయితే ఈ కఠినమైన మార్గాన్ని సులువు చేయడానికి ఎవరినిచ్చాడు నీకు? రాత్రి కూడా ఆగకుండా, పగలు కూడా ఆగకుండా, నిన్ను నిత్యం పగలు రాత్రి కూడా నడిపించడానికి అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు, మేఘ స్తంభాన్ని ఇచ్చాడు. పగలేమో గొడిగేశాడు, రేత్రేమో బ్యాటరీ లైట్ వేసాడు అన్నారు అయ్యారు. పగలు గొడుగు, రాత్రి బ్యాటరీ లైట్. ఇక నీ ప్రయాణానికి ఏమి లేదు, కష్టం లేదు. నీ ప్రయాణానికి ఏమి లేదు. విశ్వాసి జీవితంలో కూడా ఆత్మ తండ్రి యొక్క నడిపింపుకి ఇచ్చుకుంటే ఆత్మ తండ్రి కూడా నిత్యం నిన్ను తన వశంలోకి తీసుకుని నీ ప్రయాణాన్ని ఏం చేస్తాడు? ఇదేంటి? విజిబుల్ డైరెక్షన్స్. ఇక నాలుగోది ఏంటంటే కాన్స్టెంట్ డైరెక్షన్, అంటే స్థిరమైన మార్గం. చూడండి 22వ వచనంలో, ఇదే వాడి దగ్గర నుంచి తీసేయాల. దేవుడు 40 సంవత్సరాలు కూడా ఈ మార్గాన్ని మనకి ఏం చేశాడు? తీసివేయకుండా ఉంచాడు. అందుకే వారి చెప్పులు, బట్టలు, కాళ్ళు. మరి ప్రయాణం సురక్షితం అంటారా? దేవుని బిడ్డలారా, విడిపించబడిన ప్రజలకు దేవుడు ఇస్తున్న డైరెక్షన్స్ ఇవి. కోరికలు 2, డైరెక్షన్స్ 4. నేను ఎలా నడిపిస్తాను మిమ్మల్ని? సురక్షితమైన మార్గంలో నడిపిస్తా. అయితే మీ చూడడానికి ఎలా ఉంటది? కఠినమైన మార్గాన్ని నడిపించింది. అయితే ఆ మార్గంలో నేను ఏర్పాటు చేస్తాను? అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని ఏర్పాటు చేస్తా. పగలు కూడా రాత్రి కూడా ఏర్పాటు చేస్తా. అది మీ దగ్గరే ఉండేటట్టు మొత్తం మీద మీ ప్రయాణాన్ని ఏం చేస్తాను? ముగింపుకి మిమ్మల్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తా. ఇది దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్కి 13వ అధ్యాయంలో చెప్పాడు. అమ్మా, టైం అయిపోయింది. మరి మనకేం చెప్తున్నాడు? మరి మనం ఏం చేయాలి? వెరీ సింపుల్. వివరించుకోవడం టైం లేదు కాబట్టి ఒక గిమ్సెస్ చెప్తా. ప్రతిష్ఠించుకోవాలి. ఏంటి? అక్కడేమో తొలుచూలు పెట్టని అన్నాడు. కొత్త నిబంధన ప్రకారం ఆ వచనం చెప్తాను, రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం మనందరూ కూడా దేవుడికి ఏమయ్యామంటే జ్యేష్ఠులమయ్యాము. మనం ఏమయ్యాము? దేవుడికి ఏమయ్యాము? 12వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఈ రోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడికి జ్యేష్ఠుడే. ఇజ్రాయేలు ఏమో ప్రతి తొలుచూలిని ఏమన్నాడు? కుటుంబంలో పుట్టిన ప్రతి తొలుచూలిని ఏమన్నాడు? మరి ఈ రోజు తొలుచూలు ఎవరు? మన ఇంట్లో, మీ ఇంట్లో మీ అబ్బాయి, మా ఇంట్లో మా అబ్బాయి అని చెప్పి చేతులు దులిపేసుకుంటాం మనం. కానీ కొత్త నిబంధన ఏం చెప్పిందంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా దేవుడికి ఎవరు? జ్యేష్ఠుడే. కాబట్టి విశ్వాసి ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే ప్రత్యేకించుకోవాలి. 2, దేవునికి బలి సమర్పించాలి. దేవుడు ఎప్పుడు ఫస్ట్ కోరుకుంటాడు, బెస్ట్ కోరుకుంటాడు. ఏంటి? ఫస్ట్ బెస్ట్. అంటే ఈ సమాజంలో మనం ఎలా ఉండాలో కోరుకుంటాడు ఆయన? ఫస్ట్ గా ఉండాలి, అలాగే మీరు బెస్ట్ గా ఉండాలి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి? ప్రత్యేకించుకోవాలి. ఎక్కడి నుంచి ప్రత్యేకించుకోవాలి? లోకం నుండి ప్రత్యేకించుకోవాలి. ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి? నువ్వు ప్రతిష్ఠ చేసుకోకపోతే మళ్ళా తిరిగి లోకంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. చాలా వరకు అప్పుడప్పుడు 4 రోజులు దీక్ష తీసుకుంటారు. ఆ తర్వాత
కానీ క్రైస్తవ జీవితం అంటే ప్రభు దగ్గరకు వచ్చిన కాడి నుంచే నీకు దీక్ష. ఎందుకు ఆ దీక్ష? నువ్వు తిరిగి మరో లోక సంపదలోకి వెళ్లకుండా ఉంటానికి. దేవుడిని కోరుకున్న కోరిక ప్రియాంక, కోరిక తీరుతావా? అమ్మ నీ అప్పు తీర్చేగమ్మా, ఇక నువ్వు పాపము చేయకు అనలేదా ప్రభు? ఏమన్నాడు? ఇక నీవు అంటే ఈ మాట ఏంటి? ప్రతిష్ఠించుకోవడం. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మ కృష్ణప్రియ ఏంటున్నావా? దేవుడిని ప్రతిష్ఠించుకుంటావా? ఇంకో పదం నా ఒంట్లో ఉంది. లోకానికి ప్రతిష్ఠించుకుంటావా? ప్రతిష్ఠించుకోకుండా ఉంటారా? అది ప్రమాదమే. ప్రతిష్ఠించుకోకపోయినా ప్రమాదమే, లోకానికి ప్రతిష్ఠించుకున్నా ఏంటి ప్రమాదం? తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతావు. ప్రతిష్ఠ ఏం చేసిందంటే నిన్ను నిష్ఠగా నిలబెట్టింది. నేనేం చేసింది? సరే సమయం అయిపోయింది, రేపు మనం మాట్లాడుకుందాం. ఇక్కడితో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి అడగండి, అయ్యా నన్ను నీకు ప్రతిష్ఠించుకునే మనసు కలుగుతుంది. అటు ధన్యత దేవదేవుడు మనందరికీ దయచేయను గాక. అధ్యాయాలు పెద్ద విషయాలు ఎక్కువ ఉన్నాయి కానీ సమయం మనకు తక్కువ ఉంది. సరే, దేవుడి కర్మపాఠం మీకు నేర్పును గాక. ప్రభు మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకోండి.